హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఈరోజు మనం రెగ్యులర్ వ్లాగ్స్ కాకుండా ఒక DIY చేద్దాం. అది కూడా మనం నేమ్ బోర్డ్ లాగా అనమాట. సో ఇంట్లో మనం వాల్ డెకరేటివ్ కానీ లేకపోతే కిచెన్లో ఏదైనా నేమ్ బోర్డ్ లాంటివి చేయాలన్నప్పుడు కేవలం 10 రూపీస్తో మనం ఇలా చేసేయచ్చు. సో నేనైతే ఒక 10 రూపీస్ ఇవి తీసుకొచ్చాను. మన ఐస్ క్రీమ్ స్టిక్స్ అంటాం కదా, సో అలాంటివి. సో అవి తీసుకొచ్చి ఒక కార్డ్బోర్డ్ మీద గ్లూ రాసేసి ర్యాండమ్గా స్టిక్ చేస్తాను. సో షేప్స్ అంటారా, మీకు నచ్చినట్లు ఎలాగైనా సరే ఒకే విధంగా కూడా మీరు అంటే ఒకే లైన్ వైజ్ కూడా మీరు స్టిక్ చేసుకోవచ్చు. సో కొంచెం కొత్తగా ఉంటుందని ర్యాండమ్గా స్టిక్ చేసి నా దగ్గర ఏ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో మల్టీ కలర్స్ కోసం ఆ కలర్స్ అనే వేసేసాను. సో మీరైతే ఒకే కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో దానిపైన నేను వెల్కమ్ బోర్డ్ లాగా నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి నేను వెల్కమ్ అని రాస్తున్నాను. సో మీరైతే ఎటువంటి కిచెన్లో ఎటువంటి బోర్డ్స్ కానీ ఎట్లాంటివైనా ఒక డెకర్గా మీరు చేయాలనుకుంటే సో ఏదైనా మంచి కొటేషన్స్ ఉంటాయి కదండి, గూగుల్ నుంచి అయినా తీసుకొని ఆ కొటేషన్స్ రాసుకోవచ్చు అనమాట. సో ఈ DIY అయితే మనకి ఈజీగా ఉండిద్ది, మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండిద్ది అనమాట. సో ఈజీగా నేను చేస్తాను. ఇందులో నేను ఖర్చు పెట్టిందల్లా 10 రూపాయలు మాత్రమే, ఏమీ లేదు. ఇంట్లో నా దగ్గర ఉండే కుందన్స్ కానీ లేకపోతే ఇలాంటి ర్యాండమ్గా ఉన్నాయని తీసి స్టిక్ చేస్తాను అనమాట. సో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.